అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. ఎవరైతే ఫస్ట్ టైం నా బ్లాగ్ చూస్తున్నారో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఐఎమ్ యోగిత రాయపూడి. ఐఎమ్ ఏ కాంటెంట్ క్రియేటర్ ఫర్ షాపింగ్, ఫ్యాషన్, ఫుడ్, వాట్ నాట్ ఎక్సెట్రా. నాకు తెలీదు నా వాయిస్ వినిపిస్తుందా లేదా. జస్ట్ నేను వాటర్ పోయడానికి వచ్చిన చెట్టుకి అంతే. ఈ మధ్య ఎక్కువ పూలు కూడా పెట్టలే గైస్ మా చెట్టు ఎందుకో. ఎనీవేస్, ఇవాళ నేను విజయవాడకి ట్రావెల్ చేయబోతున్నా. సో బికాస్ మా అక్కది బర్త్డే ఉంది, సో ఐ హ్యావ్ టు సెలబ్రేట్. అక్కడ తను ఉంది, రాలేకపోయింది ఈ ఇయర్. సో లాస్ట్ ఇయర్ ఇక్కడే ఉండింది, అందరం ఉండింది ఫ్యామిలీ, అందరం ఉన్నాము ఫ్యామిలీ. కానీ ఇయర్ తను ఒక్కతే అక్కడ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి నేను సర్ప్రైజ్గా వెళ్ళి సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇవాళ డేట్ May 30 అండ్ May 2కి తన బర్త్డే. నేను ఇప్పుడు వెళ్తే May 1కి వెళ్తా కాబట్టి అక్కడ కొంచెం ప్రిపరేషన్ చూసుకుందాము అనుకుంటున్నా. పెద్దగా నేనేం సర్ప్రైజ్ ఇవ్వట్లేదు, నేను వెళ్ళడం తప్ప. అండ్ విల్ సీ ఈ వ్లాగ్లో నేనేం షాప్ చేస్తాను తన కోసం అని. ప్లీజ్ ఈ వ్లాగ్ కంటిన్యూగా చూడండి. బాయ్. ఇప్పుడే పూజ కంప్లీట్ అయింది వెనకాల. సో ఇప్పుడు నేను మజ్జిగ చారు చేయబోతున్నా, బట్ నాకు వచ్చిన మజ్జిగ చారు చూపిపోతున్నా. ఇఫ్ యూ వాంట్ టు రెసిపీ ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. ఫస్ట్ మజ్జిగ చారు కావాల్సింది పెరుగు. యాజ్ యూజువల్లీ పెరుగును ఒక గిన్నెలో చిన్నగా పిండుకోవాలి. మిరిగింది ఇట్లా తినాలి. ఈ ఉప్పు అయితే నార్మల్గా వేసినాను. కావాలంటే తర్వాత మనం టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. బియ్యం బాగా మిక్స్ చేయాలి. కారం, మజ్జిగ చారు కారం ఎలా ఉంటుందంటే పచ్చిమిరపకాయలు కోసి దాంట్లోనే ఉంటుంది. వాటిని మనం చీలికలుగా కోసుకోవాలి. చీలకులు అంటే ఇలా ఒకటేలా ఉంటుంది కానీ రెండు ఉంటుంది. బేసిక్గా నేను ఇదంతా అయిపోయాక చూపిస్తాను, బికాజ్ నాకు ఇదంతా రికార్డ్ చేసి అదంతా చేసేలోపు చాలా టైం అయిపోతుంది. ఇప్పుడు నా దగ్గర ఎక్కువ టైం లేదు ప్లీజ్. సో ఐ విల్ రికార్డ్ ఆఫ్టర్ దిస్. అంతా అయిపోయాక నేను మజ్జిగ చారు చూపిస్తాను. ఏం లేదు, జస్ట్ తాలింపు వేయడమే అంతే. ఓకేనా? బాయ్ గైస్. నాట్ ఈవెన్ సింగిల్ టికెట్ ఆల్సో నాట్ దేర్ టుడే. హౌ కెన్ ఐ గో హోమ్? సమ్మర్ హాలిడేస్, సమ్మర్ వెకేషన్స్ అనే మర్చిపోయినా నేను టికెట్ బుక్ చేసి. వెల్కమ్ టు మై ఛానల్ యోగిత రాయపూడి. Yogita Satya. I am a content creator. My name is Yogita Raipuri. I am a content creator for shopping, fashion, food, travel, what not, etc. నా వాయిస్ వినిపించకపోతే క్షమించండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఐస్ క్రీమ్ వస్తుంది గైస్. వెయిట్ అంట ముచ్చట ఏంటి అంటే ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నాము. నేను ఊరు ఎప్పుడు వెళ్తున్నానో నాకు తెలియదు. లెట్స్ గో షాపింగ్. ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి నేను బ్లాగ్ అనేది రికార్డ్ చేయడమే మర్చిపోయినా, బికాజ్ నాకు కొంచెం సిగ్గు. వెళ్ళంగానే మా డాడీ ఏవో తన కోసం చూసినారనమాట, అది రికార్డ్ చేసిన. దాని తర్వాత ఇంకా నేను డ్రెస్సెస్ షోలో పడి నేను రికార్డ్ చేయడమే మర్చిపోయినా. షాపింగ్ అంతా అయిపోయాక మళ్ళీ మాట్లాడతా. షాపింగ్ చేసాం, ఎండ కొడుతుంది. ఇందాకనే షాపింగ్కి వెళ్ళేసి వచ్చినాము. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఐ ఫెల్ట్ వీడియో చేద్దాము అని, కానీ చాలా సిగ్గుతో నేను అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే తీసినాను అనమాట. ఎక్కువ క్లిప్స్ తీయలేదు. అండ్ షాపింగ్లో ఏమేమి చేసినాము అన్నది నేను ఈవినింగ్ చూపిస్తాను నేను ప్యాక్ చేసుకునేటప్పుడు. బికాజ్ నా ప్యాకింగ్ ఇంకా పెండింగ్ ఉంది. 9:50కి నా బస్ హైదరాబాద్ నుంచి విజయవాడ. సో అక్కడికి ఆ క్లాక్ నేను May 2 4 o'clockకి రిలీజ్ చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఎడిట్ చేసుకొని షెడ్యూల్ చేసుకోవాలి వీడియోని. సో ఈ వీడియో ఇంకా చాలా ఈవినింగ్ వరకు క్లిప్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. ఈవినింగ్ ట్రావెలింగ్ ముందు వరకు, నా ప్యాకింగ్ వరకు ఈ వీడియో ఎండ్ చేసి ఎడిట్ చేస్తాను. అండ్ ట్రావెలింగ్ తర్వాత నుంచి ఇంకా అక్కడ బ్లాగ్ చేస్తాను అనమాట. సో ఆ వీడియో ఇంకా లేట్గా రావచ్చు ఆ వీడియోస్. అండ్ ఈ వీడియో మాత్రం May 2కి కన్ఫామ్గా వస్తుంది. బికాజ్ May 2కి వచ్చేస్తుంది. అండ్ బికాజ్ ఈ వీడియో నేను ముందు పోస్ట్ చేసేస్తే మా అక్కకి నేను ఏం కొన్నాను ఏంటి అన్నది, అంటే ప్లాన్స్ ఏంటి, అక్కడికి వెళ్తున్నాను అంటే నేను అక్కడికి వెళ్తుంది సర్ప్రైజ్గా. సో వెళ్తున్నాను అని తెలిసిపోతుంది. సో అందుకే తన బర్త్డే రోజు నేను ఈ వ్లాగ్ రిలీజ్ చేస్తాను. స్టే ట్యూన్. చాలా మంచి 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 వ్లాగ్స్ రాబోతున్నాయి మీ అందరికీ. అండ్ మంచి 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 వీడియోస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్. అండ్
అందరూ కామెంట్ సెక్షన్లో హ్యాపీ బర్త్డే అక్క అని చెప్పండి మా అక్కకి. సో ఎవరైతే విష్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్. ఇప్పుడు 3:30 అయింది, నేను పడుకొని లేచిన తర్వాత నేను మాట్లాడతాను మీ అందరితోని. ప్యాకింగ్ చేసుకోవాలి, ఏమేమి ప్యాక్ చేస్తా, ఎట్లా ప్యాక్ చేస్తా అన్నది కూడా చూపిస్తా. లెట్స్ గో. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నేను ఈ మధ్య చాలా వెళ్తున్నాను అనమాట. 1 మంత్కి ఒకసారి పక్కా వెళ్తున్నా. సో అప్పుడు లగేజ్ తీసుకెళ్ళడం కన్నా ఏదైనా నీడ్ ఉన్నవి తీసుకెళ్ళడం బెస్ట్. ఎందుకంటే ప్రతిసారి నేను వెళ్తున్నా కాబట్టి నాకు కొన్ని బట్టలు అక్కడ పెడదాము అని అనుకుంటున్నా. ఈసారి నుంచి మా అక్క వాళ్ళ ఇంట్లో పడేద్దాం అనుకుంటున్నా కొన్ని బట్టలు తీసుకెళ్ళి. సో అవి కూడా ప్యాక్ చేసుకోవాలి. ఎట్లా ఇండియన్స్కి సంచి ఉండాల్సిందే, ఆ సంచిలో నా బట్టలు ప్యాక్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ మా అక్క మొన్నటిదాకా కొన్ని బట్టలు ఇక్కడ పడేసింది అనమాట. తను రావడానికి కుదరట్లేదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది తను. అండ్ ఇప్పుడు చేంజ్ అయినామన్నమాట, తను ఎప్పుడో ఒకసారి వస్తుంది. యాక్చువల్లీ నేను ఎప్పుడో ఒకసారి వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు తను ఎప్పుడో ఒకసారి వస్తుంది. నేను 1 మంత్కి ఒకసారి వెళ్తున్నా, అప్పుడు తను 1 మంత్కి ఒకసారి వచ్చేదనమాట. సో ఎందుకు ఇక్కడ బట్టలు అని చెప్పి మాకు కూడా ప్లేస్ సరిపోవట్లేదు. నాకు బట్టలు చాలా 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 ఉన్నాయి. సో తన బట్టలు తనకి ఇచ్చేసి నా బట్టలు అక్కడ పెట్టేసుకొని వస్తాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈవినింగ్ కలుసుకుందాం, ఓకేనా? బాయ్ గాయ్స్ అండ్ గుడ్ నైట్. లేచిన తర్వాత మాట్లాడదాం. క్యూటిఫైస్. బాయ్. హలో గైస్, టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అయింది. నేను 4:30కి లేస్తా అని చెప్పినాను కదా, లేవలే. ఆల్రెడీ లేసినాను అలారం పెట్టుకొని, కాకపోతే నాకు నిద్ర సరిపోనట్టు అనిపిస్తే నేను మళ్ళీ పడుకున్నాను అనమాట. ఐ హేట్ దాట్. అలా చాలా చాలా తక్కువ టైం ఉంది. అండ్ హ్యావ్ వన్ వర్క్ అట్ అవుట్ సైడ్, అది కూడా వర్క్ ఫినిష్ చేసుకొని, అండ్ నేను ప్యాకింగ్ చేసుకొని, అండ్ ఫుడ్ తిని, నేను ఛార్జింగ్ పెట్టుకొని, మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసి, అంత చాలా 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 పని ఉంది. సో ఇదంతా ఐ హోప్ 9 o'clock వరకు ఎండ్ అయిపోతుందేమో అని అనుకుంటున్నా. ఇంకా ప్యాకింగ్ చేయాల్సిన థింగ్స్ అన్నీ చూసేద్దాం, ఒక బట్టలు తప్ప. లెట్స్ గో. ఇప్పుడు బట్టలు తీసుకొని కిందకి వెళ్దాము. అండ్ కిందకి వెళ్ళి హ్యాపీగా ప్యాక్ చేసుకొని, ఇక్కడ ఏసీలు వేసారు గైస్ కింద వాళ్ళు, అందుకే ఏసీల సౌండ్ తప్ప ఇంకేం సౌండ్ రావట్లేదు. అందుకే నేను అక్కడికి ఆ మూలకెళ్ళి మాట్లాడాల్సి వచ్చింది. సో నా ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు అని చెప్పింది అనమాట. బట్టలు తీయడానికి వచ్చా. బట్టలు తీసుకొని హ్యాపీ కిందకి వెళ్ళి బట్టలు ప్యాక్ చేసుకొని, యాక్సెసరీస్ అన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ కలుద్దాం. బాయ్. అనమాట. క్యారీ 2 bags బికాజ్ నేను ఎప్పుడు ఈ బ్యాగ్లో పట్టుకెళ్తా. అండ్ ఇది కొత్తగా కొనుక్కున్నా. ఫస్ట్లీ ఫేస్ వాష్, గార్నియర్ వాళ్ళది, అండ్ కోమ్, మార్నింగ్ థింగ్స్ అనమాట. టంగ్ క్లీనర్, బ్రష్, షాంపూస్ బై ఎమర్జెన్సీ, అండ్ దట్స్ ఇట్ ఇన్ దిస్ బ్యాగ్. సో అండ్ ఈ బ్యాగ్లో వచ్చేసి ఒక మాయిశ్చరైజర్ అండ్ 1 సన్ స్క్రీన్. ఈసారి నేను టోనర్ పట్టుకెళ్ళట్లేదు బికాస్ టోనర్ వల్ల నేను నల్లగవుతున్నానేమో అనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ లిప్ బామ్, లిప్స్టిక్ అండ్ బొట్టు పిల్లలు. దాట్స్ ఇట్. అండ్ 1 రబ్బర్ బ్యాండ్, 2 క్లిప్స్. అంతే గైస్, ఇంకా నేనేం పట్టుకెళ్ళదలుచుకోవట్లేదు. సో అంతే. అండ్ ఐమ్ క్యారింగ్. ఇది పెట్టుకుందామా అది పెట్టుకుందామా, లాస్ట్ టైం అది తీసుకెళ్ళాను అనుకుంటున్నా. లాస్ట్ టైం అది పట్టుకెళ్ళినా, బట్ స్టిల్ వచ్చినాక చూద్దాం. అయితే ఏంటి ఫ్రెండ్స్, అవసరమా ఆరంభంగా పానీపూరి. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 8:35 అవుతుంది. నేను 9:50కి నా బస్, అంటే నేను 9:30కి స్టార్ట్ అవ్వాలి. సో ఇంకా క్విక్గా ఒకటే పని ఉంది, ఈ వీడియో ఎడిట్ చేసి, థంబ్నెయిల్ ఎడిట్ చేసి, షెడ్యూల్ చేసి వెళ్ళిపోవడమే. ఇంకా దాని తర్వాత నేను కొంచెం డిన్నర్ చేసి, పెరుగన్నం తినేసి స్టార్ట్ అయిపోతా. That's it for today video. If you like this video, like, share, comment and subscribe to my YouTube channel Yogita Satyam. Thank you for watching this video. Join this beautiful family. Bye. Next video lo kalusukundam. Next video anta family vlogs vastayi annamata. Please subscribe. Bye.